బ్రేకింగ్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. సోమవారం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. వంశీ బెయిల్ పిటిషన్పై ఇప్పటికే విచారణ మంగళవారానికి వాయిదా వేయగా తాజాగా హెల్త్ పిటిషన్పై కూడా వాయిదా వేసింది ధర్మాసనం. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు గడువు కోరడంతో విచారణ మంగళవారానికి వాయిదా వేసింది ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు. వల్లభనేని వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. సోమవారం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. వంశీ బెయిల్ పిటిషన్పై ఇప్పటికే విచారణ మంగళవారానికి వాయిదా వేయగా తాజాగా హెల్త్ పిటిషన్పై కూడా వాయిదా వేసింది ధర్మాసనం. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు గడువు కోరడంతో తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, సంబంధించినటువంటి ఏదైతే ఈ రోజుకు న్యాయమూర్తి వాయిదా వేయడంతో ఈ రోజు దానికి సంబంధించినటువంటి తీర్పు వస్తుందని అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఈ రోజు ఏదైతే వాదనలు దాదాపుగా 4 రోజుల నుంచి కూడా ఈ వాదోపవాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ కస్టడీ పిటిషన్ కి సంబంధించి ఏదైతే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వద్దు, అలాగే అతన్ని కస్టడీకి ఇచ్చినట్లయితే ఎవరు ఈ ఏదైతే కిడ్నాప్ కి సంబంధించినటువంటి అంశంలో ఎవరు సూత్రధారులు పాత్రధారులు ఇంకా ఎవరు ఉన్నారు అనే అంశానికి సంబంధించి, అలాగే అసలు ఎందుకు సత్యవర్ధన్ ను బెదిరించి కిడ్నాప్ చేయాల్సిన అవసరం వచ్చింది అనే విషయాలను కూడా ఏదైతే విచారణ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఏదైతే పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారో ఆ పిటిషన్ కి సంబంధించినటువంటి వాదోపవాదనలన్నీ కూడా గత 3 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజు తీర్పు వెలువరిస్తారని చెప్పి ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉదయం నుంచి కొనసాగింది. అలాగే ఈ రోజు ఏదైతే కస్టడీ పిటిషన్ కి సంబంధించి న్యాయవాదులు వంశీ తరపున న్యాయవాదులు అసలు ఈ కేసుకి ఎవరైతే నిందితుడికి కూడా అసలు సంబంధమే లేదు, అనవసరంగా ఇరికించారు అంటూ చేసినటువంటి వాదనలతోటి పూర్తిగా వాదనలన్నీ కూడా విన్న న్యాయమూర్తి ఈ కేసుని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. సోమవారం రోజు దీనికి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక వంశీ తరపున ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు, ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కూడా ఆయనకు ఇంటి నుంచి భోజనంతో పాటు ఆయనకి వెన్నులో సమస్య ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఈ ఆయనకి ఎత్తైన ఒక బల్ల లాంటి దాని మీద పడుకునేందుకు అవకాశం కల్పించాలి అంటూ వంశీ తరపున న్యాయవాదులు పిటిషన్ వేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించినటువంటి వాదోపవాదనలన్నీ విన్న న్యాయమూర్తి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో పాటు వైద్యులను జైలు వైద్యాధికారులని కూడా పిలిపించి ఈ రోజు కోర్టులో ప్రశ్నించడం జరిగింది. ఆయన హెల్త్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అందజేయాలని చెప్పి ఒక 3 డాక్టర్లతోటి ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో డాక్టర్స్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకుని సోమవారం రోజు ఆయనకు సౌకర్యాలు కల్పించాలా అవసరం లేదా అనే అంశానికి సంబంధించినటువంటి తీర్పు కూడా వెలువరిస్తామని చెప్పడంతో ఏదైతే 4 రోజుల నుంచి కంటిన్యూ అవుతూ వస్తుందో అటు బెయిల్ పిటిషన్ కి సంబంధించి వాయిదా వేయడము, అలాగే కస్టడీ పిటిషన్ కి సంబంధించినటువంటి తీర్పుని కూడా వాయిదా వేయడము, అలాగే ఆయన హెల్త్ కి సంబంధించి ఆయనకి కావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో వేసినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి కేసు విషయం కూడా వాయిదా వేయడంతో పూర్తిగా ఈ ఉత్కంఠ తిరిగి సోమవారం వరకు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే హెల్త్ కండిషన్స్ కి సంబంధించి కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చేసుకుని తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు వంశీ. థ్యాంక్ యూ కాంతి.